గైస్, నా పేరు జేమౌలి. నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆండ్రాయిడ్ 7.0ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూడబోతున్నాం గైస్. ఆండ్రాయిడ్ 7.0 అంటే ఆండ్రాయిడ్ ఎన్ అంటే నోగట్. అండ్ లెట్స్ వాచ్ ద వీడియో నౌ. ఓకే గైస్, ఇప్పుడు ప్రజెంట్ నా ఫోన్లో ఆండ్రాయిడ్ 6.0 ఉంది. మీకు అది చూపిస్తాను. మార్ష్మెల్లో ఆండ్రాయిడ్ 6.0 ఉంటే దాని ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేయాలో అనేది పెట్టాను. అది ఐ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ వీడియో వస్తుంది దాని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే గైస్, ఆండ్రాయిడ్ 7.0 ఇన్స్టాల్ చేయాలి అంటే తప్పకుండా మన ఫోన్కి CM14 జిప్ అనేది మనకి అవైలబుల్గా ఉండాలి. అది మీ ఫోన్కి ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నేను టైప్ చేసినట్టుగానే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ యురేకా కాబట్టి యురేకా CM14 ఫర్ యురేకా అని కొడుతున్నాను. సో నాకు ఇక్కడ కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి, దాంట్లోకి వెళ్ళి నేను కాల్ డౌన్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా మీ మోడల్ నెంబరు గూగుల్లో CM14 అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒకవేళ ఉంటే సక్సెస్ఫుల్, లేకపోతే మీరు ప్రజెంట్ ఆండ్రాయిడ్లోనే కంటిన్యూ అవ్వాల్సింది. అండ్ ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా రూట్ అనేది చేయాలి గాయస్, ఖచ్చితంగా. రూట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక వీడియో వస్తుంది కదా గాయస్, అక్కడ క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే ఐ సింబల్ మీద క్లిక్ చేసినా పర్లేదు, మీరు ఆ వీడియోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా రూట్తో పాటు మనకి రికవరీ సాఫ్ట్వేర్, రికవరీ ఏదో ఒకటి ఉండాలి మన ఫోన్కి. ఆ రికవరీ అసలు ఏంటి, అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తాను గాయస్. అది కూడా మీకు ఇక్కడ వీడియో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే ఐ సింబల్ మీద క్లిక్ చేసినా పర్లేదు. అండ్ మనకి ఫోన్ రూట్ చేసి ఉండాలి, రికవరీ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ అయి ఉండాలి మన ఫోన్లో. అండ్ అదేవిధంగా మనకి CM14 ఉండాలి. సో గైస్, నాకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను రెడీ టు ఇన్స్టాల్ అనమాట. సో గైస్, నేను ఫస్ట్ నా ఫోన్ని షట్ డౌన్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ నా ఫోన్ అనేది షట్ డౌన్ అయిపోయింది. అండ్ దీన్ని నేను రికవరీ మోడ్లోకి తీసుకురావాలి అంటే ఒక్కొక్క ఫోన్కి ఒక మెథడ్ ఉంటుంది గైస్. నాకు వచ్చేసి మెథడ్ ఏంటంటే ఈ వాల్యూమ్ బటన్స్ ప్లస్ ఈ పవర్ బటన్ నొక్కితే నేను రికవరీ మోడ్లోకి అనేది వెళ్తాను. సో అన్నీ ఒకేసారి కలిపి నొక్కుతున్నాను గైస్. ఇక్కడ నాకు TWRP రికవరీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి TWRP రికవరీ ఓపెన్ అయింది గైస్. ఇక్కడ నాకు రికవరీ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీ ఈ రామ్ సరిగ్గా ఇన్స్టాల్ కాకపోతే మళ్ళీ ప్రీవియస్ ఆండ్రాయిడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు కంపల్సరీగా బ్యాకప్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ టు బ్యాకప్ అనేది చేస్తే మీరు ఖచ్చితంగా బ్యాకప్ అనేది చేసుకుంటారు గైస్. ఇక్కడ మీకు డేటా ఎంత ఉంది, సిస్టమ్ డేటా ఎంత ఉంది, బూట్ ఎంత MB ఉంది అని చెప్పేసి ఉంది. సో నాకు బ్యాకప్ చేసుకోవాలంటే కనీసం ఒక 6 GB దగ్గర ఉంది. సో నేను బ్యాకప్ చేసుకోవట్లేదు, నేను బ్యాక్ వెళ్తున్నాను. అండ్ మన సిస్టమ్ని ఒకసారి వైప్ అనేది చేసుకోవాలి. వైప్ అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే ఫార్మాట్ లాంటిది అనమాట. ఫ్యాక్టరీ రీసెట్, వైప్ డేటా, క్యాచ్ అండ్ డాల్వనిక్, నాట్ ఇంక్లూడ్ ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం మనం ఫార్మాట్ చేయట్లేదు. మిగతా డేటాస్, యాప్ యొక్క డేటాస్ లాంటివి, క్యాచ్ అండ్ డాల్వనిక్ డేటా కూడా మనం క్లియర్ చేస్తున్నాము. అది చేయాలి అంటే గైస్ ఇక్కడ స్వైప్ టు ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంది కదా, దాన్ని స్వైప్ చేద్దాం. సో గైస్, దీనికి కొద్దిగా టైం అనేది పడుతుంది గైస్. ఇక్కడ మనకి ఫుల్గా వైప్ అయిపోయింది గైస్. ఇక్కడ మనకి చూస్తే ఫ్యాక్టరీ రీసెట్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ నేను బ్యాక్ అనేది నొక్కున్నాను. అండ్ మళ్ళీ ఇంకోసారి బ్యాక్ నొక్కిన తర్వాత నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ అనేది నొక్కుతున్నాను. అండ్ ఇక్కడ నేను నా CM14 అనే జిప్ ఫైలు అండ్ అదేవిధంగా OpenGApps అని చెప్పేసి ఒక జిప్ ఫైల్ ఉంటుంది. అది ఎందుకు అంటే గూగుల్ యాప్స్ అనమాట. మనకి ఇచ్చిన ఈ CM14 అన్అఫిషియల్ రామ్లో మనకి గూగుల్ యాప్స్ ఉండవు. అవి ఇన్స్టాల్ చేయాలంటే గూగుల్ యాప్స్ ప్రత్యేకంగా జిప్ ఫైల్ ఉంటుంది. దాని డౌన్లోడ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను గైస్. కానీ CM14 మాత్రం ప్రతి ఒక్క మొబైల్కి CM14 ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. సో దాని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా. సో ఇది నేను ఇంటర్నల్లో పెట్టాను, ఇంటర్నల్ మెమరీలో బాగా కింద. సో ఇక్కడ నాకు చూస్తే CM14 అండ్ అది యాడ్ చేశాను. ఇంకా యాడ్ చేయాలి అంటే
యాడ్ మోడ్యూల్స్ మీద నొక్కుతున్నాను. అండ్ అదేవిధంగా ఓపెన్ జీ యాప్స్ గూగుల్ యాప్స్ అనమాట. గూగుల్ యాప్స్లో మినీ, మైక్రో, పికో ఇంకా ఫుల్ టైపు అన్నీ ఉంటాయి. కానీ నేను పికో అనేది ఎంచుకున్నాను, ఎందుకంటే అది 93 MB ఉంటుంది. అది బేసికల్గా ప్లే స్టోర్, జీమెయిల్ అయ్యే ఉంటాయి. సో నాకు అది సరిపోద్ది. సో అది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాషింగ్ చేస్తే అది ఇన్స్టాల్ అవుద్ది. దీనికి చాలా టైం అనేది పడుతుంది గ్యాస్, పేషెన్స్గా ఉండాలి, చాలా పేషెంట్గా. ఇప్పుడు నేను దీన్ని స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాషింగ్ చేస్తున్నాను. ఓకే గ్యాస్, ఇక్కడ మనకి జిప్ ఇన్స్టాల్ కంప్లీట్. ఓకే, ఇక్కడ మనం రీబూట్ అనేది చేద్దాము. ఇక్కడ వైప్ క్యాచ్ డౌన్లోడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే తెలియదు. సో నేను రీబూట్ సిస్టమ్ అనేది చేస్తున్నాను. సో గాయస్, ఇది ఫస్ట్ బూట్ అవ్వడానికి చాలా టైం అనేది పడుతుంది గాయస్. గాయస్ ఇక్కడ మనకి చూస్తే గాయస్ ఆండ్రాయిడ్ 7.0 ఒకటి ఇన్స్టాల్ అయిపోయింది గాయస్. ఇక్కడ మనకి ప్రీసెట్గా లాంచర్ మనకి CM14 వాళ్ళు ఇస్తారు లాంచర్. అండ్ నాకు జియాప్స్ సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు గాయస్. ఇది నేను మళ్ళీ జియాప్స్ని బూట్ చేస్తున్నాను గాయస్. ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ని చెక్ చేద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్ బార్ చూసారు గాయస్, కొద్దిగా బ్రైట్నెస్ తగ్గిస్తాను గాయస్. ఇక్కడ నోటిఫికేషన్ బార్ చూస్తే కొత్తగా ఉంది గాయస్, చూసారా? ఓకే, ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం గాయస్. సెట్టింగ్స్లో ఇక్కడ మనకి సజెషన్స్ ఇస్తుంది గాయస్. స్క్రీన్ లాక్ పెట్టుకోండి, చేంజ్ వాల్పేపర్ చేసుకున్నది. ఓకే గాయస్, ఇక్కడ మనకి అబౌట్ ఫోన్లో ఆల్రెడీ అక్కడే చెప్పేస్తుంది మనకి ఆండ్రాయిడ్ 7.0 అని చెప్పేసి. అండ్ నేను నొక్కుదాం. అండ్ ఇక్కడ మనకి నా మోడల్ నెంబర్, ఆండ్రాయిడ్ వెర్షన్, సైనోజన్ మోడ్ వెర్షన్ గాయస్ ఇది. అండ్ ఓకే, ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్ మీద నొక్కుతుంది గాయస్. ఇక్కడ చూస్తే మనకు గాయస్ ఆండ్రాయిడ్ N వచ్చింది గాయస్. ఇక్కడ మనకు చూస్తే ఆండ్రాయిడ్ N ఇన్స్టాల్ అయిపోయింది గాయస్. ఓకే, ఒకసారి దీని మెనూలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి చాలా లైట్ వెయిట్ గాయస్. ఇది వాయిస్ అనేది చాలా తక్కువ యాప్స్ ఇచ్చారు, చూసారా? అందుకనే సేమ్ మోడ్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇన్స్టాల్ చేసుకోవడానికి. అండ్ వాడడానికి కూడా చాలా స్పీడ్గా ఉంటాయి గాయస్. నేను అందుకనే గాయస్ ఇది CM మోడ్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను నేను. సో గాయస్, దట్స్ ఆల్ వీడియో గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే ముందు నా ఛానల్లో ఉన్న కంటెంట్ మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ దిస్ ఇస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయిడ్ అండ్ మేక్ సమ్ బేస్.